హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా మరి? మేము కూడా చాలా జరుపుకున్నామండి. మా చిన్న బాబుకి హాలిడేస్ లేవని ఇంకా పొంగల్‌కి ముందే వెళ్ళిపోయాడని చెప్పాను కదండీ! పెద్ద బాబు అయితే మాత్రం ఇంక నిన్న వెళ్ళాడు. పండగ పేరు చెప్పి మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే అమ్మ వాళ్ళది ఇంక మా ఊరే. నాన్నగారు కరోనాలో పోయినప్పటి నుంచి ఇంక అమ్మ మాతోనే ఉంటుంది కనుక ఇంకెక్కడికెళ్ళే ఛాన్స్ లేదు. ఏ మూవీకైనా వెళ్దాము అంటే పెద్ద బాబు ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపలేదండి. ఇక సరే తననొదిలేసి వెళ్ళడం ఎందుకు అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళలేదు. పెద్ద బాబు కూడా ఇంక నిన్న వెళ్ళాడండి. ఇంకా ఈరోజు సరదాగా ఆయన నేను ఇప్పుడు మూవీకైతే వెళ్ళొచ్చాము. సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది కదండీ వెంకటేష్‌ది. అది చూసొచ్చాము ఇప్పుడే. సరే ఇంకా ఈ పిల్లలిద్దరూ ఉండడం వల్ల లాంగ్ వీడియో అసలు చేయలేదండి. డిసెంబర్ నుంచి కూడా పిల్లలిద్దరూ ఉన్నారు. ఇంకా నాకు లాంగ్ వీడియోస్ చేసేంత టైం దొరకలేదు. షార్ట్స్ అయినా కూడా ఏదో పెట్టాలి నామిక అన్నట్టుగా ఏవో ఒకటి అలా చేసి పెట్టాను తప్ప అండి అంత తీరికగా అయితే చేయలేకపోయాను. సరే ఇప్పుడు తీరిక దొరికింది కదా! కాసేపు మీతో ఏదో ఒకటి అలా మాట్లాడొచ్చు అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. అంటే పిల్లలు ఉండి వెళ్ళిపోయారు కనుక అండి ఏంటో మనసుకు చాలా లోన్‌లీగా ఏదో కొంచెం బెంగగా ఉన్నట్టుగా ఉంది. సరే మీతో ఏదైనా కాసేపు మాట్లాడినా మైండ్ కూడా మనసు కూడా డైవర్ట్ అవుతుంది కదా! మూవీకెళ్ళడానికి కూడా కారణం అదే అండి. కాసేపు మనసు కొంచెం అలాగా డైవర్ట్ అవుతుంది కదా! పిల్లల నుంచి అన్నట్టుగా వెళ్ళొచ్చాము. సరే ఇప్పుడు కాసేపు మీతో కూడా మాట్లాడితే బావుంటుంది కదా! అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నానండి. అయితే చెప్తున్నాను కదండీ! మనసంతా ఏదో కొంచెం బెంగగా ఉంది గనక సరదాగా ఉండేలాగా ఏదైనా ఫన్నీగా మాట్లాడుకుంటే బావుంటుందనేసి అనుకుంటున్నాను. ఇక నేనైతే అండి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను సరదాగాను. మా అమ్మగారు మాకు చిన్నప్పుడు చెప్పేవారండి కథ. బాగా చిన్న వయసులో చెప్పేవారు ఈ కథ. ఇంక మా అమ్మ చెప్పడంతోనే మేము కొట్టేవాళ్ళం తప్ప, ఈ కథలో ఇది నిజమా? కాదా? అని ప్రశ్నించేంత వయసు అప్పటికైతే మాకింకా లేదండి. వినేసి కొట్టేసేవాళ్ళము. ఈ కథే మా పిల్లలకి కూడా చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళు అలాగే వినేవారు. అయితే మొన్న పండగకొచ్చినప్పుడు మాత్రం కథ చెప్పమంటే చెబితే, ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది నిజమా? ఇది ఇలా ఉంటుందా? అని బోలెడు ప్రశ్నలేశారు. పెద్దయిపోయారు కదండీ మరి. ఇప్పుడు ఆ కథ మీకు సరదాగా చెప్తాను. మీరు అలా వినేసి కొట్టండి. నిజమా కాదా అని మాత్రం నన్ను అడగండి. నాకు తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నేను విన్నాను. నా పిల్లలు చిన్నప్పుడు నేను చెప్పాను అంతే. ఇది బావుంటుందండి కథ సరదాగా. అమ్మ చెప్పిన కథ. తెడ్డు కదండీ! తెడ్డు అంటే చెక్క గరిట. మా ఇంట్లో కూడా ఉండేదండి చెక్క గరిట. మా అమ్మ దాంతోనే అన్నం అంతా దాంతోనే కలిపెట్టేవారు చెక్క గరిట. హ్మ్. దాని కథనమాట అండి. పూర్వకాలంలో ఒక తెడ్డుందండి. తెడ్డు అంటే చెప్పాను కదండీ! చెక్క గరిట. దాంతో అన్నం అది కలబెట్టుకునేవారు. ఆ తెడ్డును అందరూ కూడా వేడి వేడి అన్నంలో తిప్పడం, కూరల్లో తిప్పడం అలా చేస్తున్నారండి. ఆ తెడ్డుకి ఆ వేడికి ఒళ్ళంతా కాలిపోతుంది. కూరల్లో ఏసిన ఉప్పు, కారాలకు కూడా ఒళ్ళంతా మండిపోతుంది. దానికి చాలా బాధ కలిగిందండి. ఎందుకు ఈ జన్మ నాకు అందరూ నన్ను వేడి వేడి అన్నంలో, కూరల్లో పెట్టి తిప్పుతున్నారు. ఇంక నేను అస్సలు బ్రతకను అని ఆ తెడ్డు అండి దొర్లుకుంటూ కొండ మీదకెళ్ళిపోయిందండి. ఆ కొండ మీద నుంచి కింద సముద్రంలోకి దూకేస్తాను అనుకుంది. అనుకుని అలా దూకేద్దామని దూకేయబోతుంటే పైనుంచి పార్వతీ, పరమేశ్వరుడు అప్పుడేనో పుష్పక విమానంలో విహారయాత్రకు అలా వెళ్తున్నారటండి. అలా గగన విహారం చేస్తుంటే పార్వతీదేవి చూసి, ప్రభు చూడండి పాపం ఆ తెడ్డు సముద్రంలోకి దూకేయడానికి చూస్తుంది. మీరు ఏదైనా సరే ఒక వరమిచ్చి దీవించొచ్చు కదండీ! ఆ తెడ్డుని చూస్తే నాకు జాలేస్తుంది అనేసి చెప్పింది పార్వతీదేవి. సరే నీ కోరిక ఎందుకు కాదంటాను దేవి అని ఇద్దరు కూడా పుష్పక విమానంతోని ఆ తెడ్డున్న చోటుకైతే దిగారండి. అప్పుడు నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు అని దేవుడు అడిగితే తెడ్డి చెప్పింది. నన్ను అందరూ వేడి వేడి అన్నంలో, కూరల్లో కలియతిప్పుతున్నారు. నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఇంక నాకు ఈ జన్మ వద్దు. అందుకే నేను చనిపోదాం అనుకుంటున్నాను అంది. అప్పుడు పరమేశ్వరుడు సరే నిన్నొక అందమైన రాకుమారిగా మారుస్తాను. ఇక్కడ ఒక మామిడి తోట సృష్టిస్తాను. చక్కగా నువ్వు ఆ మామిడి పళ్ళు కోసుకొని తింటూ ఈ కొమ్మ మీద కూర్చో. ఒక రాకుమారుడు గుర్రం మీద వస్తాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. వెళ్ళి పెళ్లి చేసుకుని అతనితో సుఖంగా జీవితం గడుపు అని దీవించండి పరమేశ్వరుడు. ఆ తెడ్డిని ఒక అందమైన రాజకుమారిలా మార్చేస్తాడు. అక్కడ అంతా ఒక అందమైన
మామిడి తోటను కూడా సృష్టిస్తాడు. సృష్టించి మాయమైపోతారు. అప్పుడు ఆ తెడ్డు అదే ఆ రాకుమారి ఏం చేస్తుందంటే అండి, మామిడి పండు కోసుకొని ఆ కొమ్మ మీద కూర్చుని ఇలా కాళ్ళు ఊపుకుంటూ మామిడి పండు తింటూ హాయిగా పాట పాడుకుంటూ ఉంటదండి. ఒక రాకుమారుడు గుర్రం మీద అటుగా వెళ్తూ, ఇదేంటి నేను ఇలా వెళ్ళేటప్పటికి చూస్తే ఇక్కడ తోట లేదు, ఇప్పుడు వచ్చేటప్పటికి చూస్తే తోట ఉంది, ఏంటి ఇది చిత్రంగా ఉంది అని ఆగి అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అప్పుడేమో పాట కూడా వినిపిస్తూ ఉంటది. ఏంటి పాట కూడా వినిపిస్తుందని చూసేసరికి ఒక రాకుమారి చక్కగా మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఈ మామిడి పండు తింటూ పాటలు పాడుకుంటుంది. చూసి ఆమె సౌందర్యానికి చూసి ముగ్ధుడవుతాడు. రాకుమారి రాకుమారి నువ్వు నాకు నచ్చావు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, సరే నాకు ఇష్టమే అని ఆ రాకుమారి అంటే అదే రాకుమారిగా మారిన చెక్కగరిట ఆ మహారాజుతో వెళ్ళిపోతుంది. ఆ మహారాజు చాలా మంచివాడు. కోటకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుని సకల సౌకర్యాలతో ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం ఆ రాజవారి పూదోటలోనూ ఒక బంగారపు తూగుటియాల్లో ఆ రాణి కూర్చుని ఊగుతూ ఉంటుంది. రాజేమో ఆ మహారాణి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు. ఆ రాణి ఏమో ఊగుతూ ఉంటుంది. ఊగుతూ ఉంటే సడన్ గా తన గత జన్మ గుర్తొచ్చింది. గుర్తొచ్చి నేను అసలు చెక్కగరిటిని ఎలా ఉండేదాన్ని, దేవుడు నన్ను ఎంత చక్కగా మార్చాడు, అబ్బా అదృష్టం అంటే నాదే కదా అని చాలా సంతోషంగా గట్టిగా హహా హహా నవ్వేసింది పైకి. ఆ పైకి మాటలు మనసులో అనుకుంది, నవ్వు పైకి నవ్వింది. అప్పుడు ఆ మహారాజు, ఏమిటి రాణి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఏమీ లేదు స్వామి, ఏదో గతం గుర్తొచ్చి నవ్వుకున్నాను అంటే, ఏమిటి చెప్పు అంటే, అబ్బే ఏమి లేదు స్వామి, ఏమీ లేదు అంటే, అలా కాదు నువ్వు నాకు చెప్పవా మరి అని 1కి 10 సార్లు రెట్టించేసరికి ఇంకేం చెయ్యాలో తోచక అప్పటికప్పుడు నోటికొచ్చిన అబద్ధం, అబ్బే ఏమీ లేదండి, మా ఊళ్ళోనూ కాకులు కావుళ్ళతో నీళ్లు మోస్తాయి, నెమల్లి నాట్యం చేస్తుంది, చిలకేమో చదువు చెప్తుంది, బాతేమో బట్టలు ఉతుకుతుంది, ఏగేమో ఇల్లు ఊడుస్తుంది. అలా నోటికొచ్చిందల్లా ఏవో అబద్ధాలన్నమాట అండి. రకరకాల పక్షులు రకరకాల పనులు చేసేలా అలా చెప్పేసిందనమాట. ఏగులు ఇల్లు ఊడుస్తాయి, చిలకలు చదువు చెప్తాయి, కాకులు కావులతో నీళ్లు మోస్తాయి, బాతులు బట్టలు ఉతుకుతాయి, నెమలి నాట్యం చేస్తుంది. ఇంకా అలా నోటికొచ్చినవి ఏవో ఒకటి అలా చెప్పేసింది. చెప్పేస్తే రాజు నిజంగా నమ్మాడు. అవునా అవునా, నేను అసలు ఎక్కడా వినలేదు, ఇలాంటి చిత్రమైన ఊరుందని కూడా నాకు తెలియదు, నన్ను తీసుకెళ్లి చూపించవా అని రాణిని బ్రతిమలాడాడు. అబ్బే లేదండి, లేదు, వద్దు, అది చాలా దూరం, ఇప్పుడు మనం వెళ్ళడం కూడా కష్టం, మీరు రాజ్య పరిపాలనలో ఉన్నారు, మనం వెళ్ళి రావడానికి చాలా రోజులు పడుతుంది, రాజ్యంలో ప్రజలందరూ మహారాజు లేకపోతే ఎంతో ఇబ్బంది పడతారు. మొత్తం మీద ఏవో చాలా తప్పించుకుందుకు చాలా వంకలైతే పెట్టడానికి చూస్తుందండి మహారాణి. కానీ ఆ రాజుగారు అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎక్కడో వినని చూడని విషయం అది, అందువలన ఎలా అయినా వాటిని చూడాలనుకున్న ఆత్రతతో ఇంకా రాణిని చాలా బ్రతిమలాడారు. ఇంకా రాణి చేసేదేమీ లేక ఇంకా మనసులో అదో బెంగతోనూ, అయ్యో హాయిగా ఉన్న జీవితాన్ని మళ్ళీ నేనే చిక్కుల్లో పడేసుకున్నాను, ఇలా లేని అబద్ధం చెప్పాను, ఏం చేయను, ఇక తప్పదు అన్నట్లుగా, సరే స్వామి రేపు ప్రొద్దుటే బయలుదేరదాము అంటే ఇద్దరు కూడా గుర్రం మీద అలా వెళ్ళారు. చాలా దూరం ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని రాణి అలా తిప్పుతూనే ఉంది. నేను మర్చిపోయాను అని అలా తిప్పుతూనే ఉంది. ఇంకా అలా ఇంకా సాయంత్రం మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేసరికి సేద తీరుదామని ఒక తోటలో విశ్రమించారు. అక్కడ ఫలాలు తిని విశ్రమించారు కాసేపు. మళ్ళీ లేచి మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ బయలుదేరి అలా మొత్తం మీద 2 రోజుల వరకు కూడా రాణి అలాగా తిప్పుతూనే ఉంది. ఇంక 3వ రోజు రాజుగారు, నీకు అసలు గుర్తుందా లేదా నువ్వు చెప్పేది, ఎక్కడ ఇలా తిప్పుతున్నావు అని గట్టిగా అడిగేసరికి, సరే ఈ రోజు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను ఆ ఊరు, రండి కాసేపు విశ్రమిద్దాము అనేసింది. అక్కడ మళ్ళీ ఒక తోట ఉంటే ఆ తోటలో ఫలాలు తిని కొంచెం నీళ్లు తాగి విశ్రమిస్తున్నారు. రాజుగారు కొంచెం నిద్రలోకి జారుకునేసరికి ఇంక రాణి, ఇంక నేనేం చేయలేను, ఇంక నాకు తప్పించుకుందుకు లేదు, దోషిగా రాజుగారి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునే కంటే ఇంకా నేను ఏదైనా ప్రాణత్యాగం చేసుకోవడమే మంచిది అన్నట్టుగా రాజుగారి నిద్రలోకి జారుకున్న తర్వాత గబగబా అలాగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిందండి. వెళితే అక్కడ ఒక పెద్ద పుట్టు ఉంది. ఆ పుట్టలోనూ
ఇలా వేలు పెట్టేసి, నాగేంద్రుడా, నేను చాలా తప్పు చేశాను. నేను ఎంతో ప్రేమించిన నా భర్తకు అబద్ధం చెప్పాను. ఇంకా అందువల్ల నేను నా భర్త దగ్గర ఒక అబద్ధం చెప్పే దోషిలాగా నిలబడలేను. అందుకే నువ్వు కాటేసి నా ప్రాణాలు తీసేయి అనేసి పాపం ఆ పొట్టలు ఏడుస్తూ పొట్టలోకి వేలు పెట్టిందండి. అయితే ఈవిడ ఆ కన్నీరు పడి, అంటే తిను మరి దేవుడు సృష్టించిన కన్య కదండి. ఆ మహిమలు కూడా దేవుడు సృష్టించిన కన్యమూల మరి ఆ మహిమకో ఏంటో కానీ ఈ రాకుమారి ఏడుస్తున్నప్పుడు ఆమె కంటి నీరు ఆ పొట్టలోకి పడిందండి. ఆ పొట్టలో ఒక మహాసర్పం ఉందండి. తను కూడా దైవ సర్పం. తనకి ఎప్పుడో నెత్తి మీద ఇంత పుండు వేసిందండి ఒక శాపం వలన. ఆ పుండుతో చాలా ఇబ్బంది పడుతూ, చాలా బాధపడుతూ ఆ పొట్టలోనే ఉండిపోతుందండి. ఆ సర్పం ఆ పొట్టలోనే ఉండేదండి ఆ సర్పం. ఈ మహారాణి ఎప్పుడైతే ఇలా వేలు పెట్టి ఇలా ఒంగుని ఏడుస్తుందో ఆ కళ్ళ నీళ్ళు ఆ పుట్టలోకి జారి ఆ సర్పం యొక్క పుండి మీద పడ్డాయి. పడి వెంటనే ఆ కన్నీటి చుక్కలు పడేసరికి వెంటనే మానిపోయిందండి. ఆ పుండు ఆ తల మీద ఉన్న సెగ్గగడ్డ వెంటనే మారిపోయింది. సర్పం చాలా సంతోషంగా బుస్మని పైకి వచ్చింది. రాణి ఒక్కసారి కంగారు పడినా ఇంకా తను అలాగూ ప్రాణత్యాగానికి వచ్చింది కనుక, నాగేంద్రుడు నా మొర ఆలకించి నన్ను కాటు వేసేయి అని చెప్తే, అప్పుడు ఆ సర్పం, మహారాణి నేను నిన్ను కాటు వేయను అంటే, ఏంటి సర్పం మాట్లాడుతుంది అన్నట్టుగా అలా ఆశ్చర్యంగా చూస్తుంది. నేను ఒక దైవ సర్పాన్ని, నేను నిన్ను కాటు వేయను, నేను ఎప్పటి నుంచో పుండుతో బాధపడుతున్నాను, నీ వలన నాకు అది మానింది, నేను నీకు ఉపకారం చేస్తాను, నాకు మహిమలు ఉన్నాయి, చెప్పు నీకేం కావాలి అంటే, జరిగిన విషయం అంతా ఇలా చెప్పుకొచ్చిందండి. తను ఎవరు, తన పూర్వజన్మ ఏంటి, తన పరమేశ్వరుడు ఎలా మార్చాడు, పెళ్ళయ్యాక భర్తతో తను ఏ విధంగా అబద్ధం చెప్పింది, అవన్నీ విషయాలు చెప్పుకొచ్చింది. దానికి ఆ సర్పం, సరే ఇంతే కదా, నేను చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ప్రాణత్యాగం చెయ్యక్కర్లేదు, సరే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా, ఈ లోపు నేను నీకు కావలసిన విధంగా ఇక్కడ ఊరిని ఏర్పాటు చేయగలను అని చెప్పిందండి. మహారాణి చాలా సంతోషంగా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిందని వెనక్కి వెళ్ళేసరికి అప్పుడే మహారాజు లేచి పక్కన రాణి లేదని, ఏది రాణి ఏమైంది, రాణి ఏమైందని పిలుస్తున్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళావంటే, ఏమీ లేదు మహారాజా, అలా కొంచెం ఎదరికెళ్ళి చూస్తున్నాను, ఊరికి దారి ఇటువైపే ఉండాలి అనేసి కొంచెం ఎదరికెళ్ళి నుంచుని అలా గమనిస్తున్నానంటే, దారి తెలిసింది రండి తీసుకెళ్తాను అని తీసుకెళ్ళిందండి. మహారాజు సంతోషంగా, అవునా దారి తెలిసిందా అని సంతోషంగా అయితే, తెలిసింది రండి అని తీసుకెళ్తే అండి, చక్కగా ఈ లోప ఆ సర్పం, ఆ దైవ సర్పం తన మాయా శక్తులతో ఈ రాణి ఏ విధంగా చెప్పిందో అలా ఒక ఊరిని అయితే సృష్టించి ఉంచిందండి. ఉంచితే ఆ ఊరిలో ఈ మహారాజు అడుగు పెట్టేసరికి చక్కగా ఏమోండి, చిలకలేమో అండి చక్కగా చదువు చెప్తున్నాయి, నెమలేమో నాట్యాలు చేస్తుందండి, బాతేమో బట్టలు ఉతికేస్తుంది, కాకేమో కావిడ పెట్టి నీళ్లు మోస్తుంది, ఈగలేమో ఇల్లు తుడుస్తున్నాయి. అలా అన్ని పక్షులు కూడా రకరకాల పనులన్నీ చేస్తూ రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రాణి నువ్వు చెప్పావు కానీ నేను అసలు నమ్మలేకపోయాను, అవునా కాదా అనుకున్నాను, కానీ నువ్వు చెప్పింది నిజమే, భలే ఉంది ఊరు అని రాజు తన సరదా తీరే వరకు సంతోషంగా 2-3 రోజులు ఉండి అక్కడ ఇంకా రాణిని తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ప్రయాణమై కోటకొచ్చిన తర్వాత కూడా తన రాణిని ఎంతో సంతోషంగా చూసుకుంటూ హాయిగా పిల్లా పాపలతో కలకాలము వర్ధిల్లారండి. ఇది మా అమ్మ చెప్పిన కదా. మేము ఒక చిన్నతనం కనుక పాపం మా అమ్మ ఎలా చెప్తే అలా అనేసి వాళ్ళము. నాకు తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందువలన కథలు అన్నా పద్యాలు అన్నా నాకు చిన్నతనంలో విన్నవన్నా చదివినవి కూడా నాకు ఎప్పటికీ గుర్తున్నాయి. నేను షార్ట్ వీడియోస్లో చూడండి పద్యాలు అవి కూడా చెప్పాను కదండి, నేను చదువుకున్నప్పుడు పద్యాలు. అందువల్ల ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు కూడా కథ చెప్పమంటే పెట్టేటప్పుడు రాత్రులు చక్కగా కథ చెప్పేదాన్ని. చిన్నతనంలో వాళ్ళు విని అనేవారు. ఇప్పుడు మరి బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఇంక ఇలాంటివి నమ్ముతారా చెప్పండి. కథ చెప్పమంటే మొన్న ఇది కూడా చెప్తే, అమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు ఇంక ఈ కథే చెప్పు, మమ్మల్ని ఎలా మోసం చేస్తూ వస్తూనే ఉన్నావు, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ కథ చెప్తున్నావమ్మా, అదేమి నిజం కాదమ్మా, అలా ఉండదమ్మా అంటున్నారు. ఒరే అవునో కాదోరా, మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పింది కదా, అది నా
నాకు ఒక స్వీట్ మెమరీ. అలాగే మీకు చెప్పాను అంతే. ఇప్పుడు కాదు కాదు అంటున్నారు కానీ పిల్లలారా, రేపు ప్రొద్దుట మళ్ళీ మీకు పిల్లలు పుట్టారా, పుట్టాక ఇంగో మా అమ్మ చిన్నప్పుడు ఈ కథ చెప్పేది అని నేను ఎలా చెప్పుకుంటున్నానో మీరు అలాగే మీ పిల్లలకి చెప్పుకుంటారు మా అమ్మ చెప్పేదని. ఇంక నిజమా కాదా అన్నావు కాదురా, ఇవన్నీ కూడా మనకు ఒక తీపి జ్ఞాపకాలు అంతే బాబు అని చెప్పాను. వాళ్ళేమో సరదాగా నవ్వుతున్నారు. మీకు నచ్చిందా అండి మరి? ఏదో కాసేపు మీతో మాట్లాడటంలో పిల్లల మీద బెంగ కూడా కొంచెం తగ్గి మనసు డైవర్ట్ అయినట్టుగా ఇంకా అలా అనిపిస్తది కదా అని ఇలా చెప్పాను నేను. సరే అండి. ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ.